లక్ష్మీ నరసింహస్వామి పారుపేట ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆలగడ్డ పట్టణంలోని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి స్వగృహానికి ఉత్సవం మూర్తులు ఆదివారం రాత్రి చేరుకోగా సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారుపేట ఉత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నది. సంక్రాంతి పండుగ అనంతరం కనుమ రోజు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండను దిగి అహోబిలం గ్రామాన్ని చేరుకోవటం సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నది. స్వామివారి పారుపేట పల్లకి ఆలగడ్డ నియోజకవర్గంలోని ఆలగడ్డ రుద్రవరం మండలంలోని పలు గ్రామాలలో 32 రోజుల పాటు పూజలు అందుకొని తిరిగి అహోబిలానికి చేరుకోవటం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారుపేట ఉత్సవానికి ప్రత్యేకత ఉండటంతో రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారుపేట ఉత్సవం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పారుపేట ఉత్సవంలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పల్లకి ఆదివారం రాత్రి సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. స్వామివారి పల్లకికి స్వాగతం పలికారు. స్థానిక పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్న బోయలకు సుమారు 300 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారుపేట ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఏవి సుబ్బారెడ్డి వియంకుడైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా దంపతులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం స్వామివారికి ఏవి సుబ్బారెడ్డి దంపతులను మరియు కుటుంబ సభ్యులను విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా దంపతులను మేళ తాళాల మధ్య స్వామివారి దర్శనానికి తీసుకొని వచ్చారు. స్వామివారికి ఏవి సుబ్బారెడ్డి రుక్మిణమ్మ దంపతులు మరియు విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా దంపతులు మరియు ధర్మతేజ జాహ్నవి దంపతులు, బోండా సిద్ధార్థ ఏవి జశ్వంతి దంపతులు, అదేవిధంగా చరిష్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులందరికీ దేవస్థానం ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఆశీర్వదించారు.
ఎన్నికోండి స్వామి ఎన్నికోండి స్వామి అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్న బోయలు 150 మందికి నూతన వస్త్రాలను అందజేశారు. మళ్ళీ మన గడ్డ వస్తారు ఇట్లా చూడు సార్ నవ్వండి సార్ కొంచెం. స్వామివారు పూజలు అందుకున్న తర్వాత ఏవి సుబ్బారెడ్డి స్వగృహం నుంచి పట్టణంలోకి తరలి వెళ్లారు. పట్టణంలో పూజలు అందుకున్న అనంతరం తిరిగి సోమవారం రాత్రి ఏవి సుబ్బారెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. స్వామివారికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవంలో భాగంగా ఆలగడ్డలోని ఏవి సుబ్బారెడ్డి ఇంటికి రావటం, భక్తులకు మరియు పల్లకి సేవకులైన బోయలకు భోజన ఏర్పాటు, వస్త్రాలు అందించటం ఆనవాయితీగా వస్తుండటంతో కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివాదాలను సృష్టించటంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.